ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో ఒకేసారి 2 రకాల కర్రీస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్రేవీ తయారు చేసుకున్నామంటే దాంతో ఇంకా ఎన్ని కూరలైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడైతే నేను 2 రకాలు చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆనియన్ మంచిగా సన్నగా కట్ చేసి అట్లా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఆనియన్ అనేది కొంచెం అట్లా మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, టమాటాలు కూడా వేసుకోవాలి. ఆనియన్ ఎన్ని తీసుకుంటే టమాటాలు కూడా అన్నీ తీసుకోవాలి. దీంట్లో కాజు, అల్లం వెల్లిపాయ, ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా అట్లా వేగిపోవాలన్నమాట. జీలకర్ర కూడా వేసుకోవాలి దాంట్లోనే. ఇప్పుడు నీళ్ళు పోసేసి వాటిని ఉడికించాలన్నమాట. ఈ గ్రేవీ అంతా మంచిగా ఇట్లా ఉడికిన తర్వాత దించేసి కొంచెం చల్లగైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే కీమా ముట్టీలు చేస్తున్నాను నేను. ఫస్ట్ ఈ మటన్ కీమాని శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా అట్లా ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం పుట్నాల పప్పు, జీలకర్రని ఫస్ట్ అట్లా గ్రైండ్ చేసేసుకొని దాంట్లోనే ఈ కీమా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా కారము, ధనియాల పొడి, ఉప్పు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ అవన్నీ వేసుకొని ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కీమా కోఫ్తాలకు పుట్నాల పప్పు వేయడం వల్ల మంచి ఇట్లా బైండింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ విరిగిపోకుండా ఉంటాయి ఆ కోఫ్తాలు అనేటివి. వీటిని జస్ట్ ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఈ చల్లగా అయిపోయిన మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్, టమాటో ఉంది కదా, ఇదంతా ఒకటేసారి మంచిగా అట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఒక్క మసాలాతో మనం ఎన్ని రకాల కర్రీస్ అయినా చేసుకోవచ్చు. పనీర్ కర్రీ చేసుకోవచ్చు, ఆలూ మసాలా చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, కొంచెం గరం మసాలా, కొంచెం ఆనియన్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ ఇట్లా ఆయిల్లోనే మంచి మగ్గించాలి. అల్లం వెల్లిపాయ కూడా. సో ఇప్పుడు కొంచెం పేస్ట్ తగినంత వేసుకోవాలి. దీనికి మనం కర్రీ ఎంత వేసుకున్నాం దానికి సరిపడా వేసేసుకొని దీన్ని కూడా మంచిగా మగ్గించాలి ఈ ఆయిల్లో. ఇదంతా ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం దీంట్లో పెరుగు వేస్తున్నాను అనమాట. ఈ పెరుగు వేసేసి ఇట్లా మంచిగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసినాక మనం ఒక 10 నిమిషాలు ఉడికించాలన్నమాట. 10 నిమిషాలు సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించేస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనమాట. మనకు తెలిసిపోతుంది ఆయిల్ అనేది ఇట్లా పైకి కొంచెం తేలినట్టు అయితే మంచిగా మగ్గినట్టు అనమాట. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా అట్లా ఏదైనా మసాలా వేసేసుకోవాలి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ మసాలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాను నేను, బాయిల్ చేసిన ఎగ్స్ అనమాట. కొంచెం వాటికి ఇట్లా కత్తితోని ఘాట్లు పెట్టినామంటే సరిపోతుంది. పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఆ గుడ్లు ఆ మసాలాకి మంచిగా పట్టిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా దించేయాలి. మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ కీమా కోఫ్తాలు మనం రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, వాటిని తీసేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఆయిల్లోనే వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే మళ్ళీ అదంతా నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అని ఇట్లా డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చిన్న ప్యాన్లోనే ఒక 3-4 బట్టే అంత అవి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే ఆయిల్తోని మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది ఎక్కడ వేస్ట్ చేయకుండా నిల్వ పెట్టొద్దు, దాన్ని అప్పటికప్పుడు వండుకుంటే ఏం కాదు. సో ఇక్కడైతే కోఫ్తాలన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వేరొక కడాయిలోకి ఈ ఆయిల్ పోసేసుకొని కొంచెం ఆనియన్, అల్లం వెల్లిగడ్డ దంచి వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పసుపు, కారం అన్నీ ఆయిల్లోనే ఇట్లా మంచి మగ్గించాలి. ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలాను కూడా మంచి ఆయిల్లో మగ్గించాలన్నమాట. సో ఇది మగ్గిన తర్వాత మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. చూసారు కదా, ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు అంతా మంచిగా దీంట్లో కలిసిన తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ కూడా పోసేసుకొని దీన్ని కూడా ఒక 10 నిమిషాలు బాగా ఉడికించాలన్నమాట. సాల్ట్ కూడా ఈ గ్రేవీకి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసేయాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్లో అయినా పెట్టేసి మంచిగా ఉడికించినామంటే చూసారు ఆయిల్ అంతా అట్లా సపరేట్ అయిన తర్వాత కోఫ్తాలన్నీ వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది కీమా కోఫ్తా కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది బగారన్నంలోకి మంచి ఉంటుంది అనమాట. ఇప్పుడు కోఫ్తాలు వేసిన తర్వాత కొంచెం గరం మసాలా, ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవన్నీ పుదీనా కూడా వేసేసుకొని కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కీమా కోఫ్తా కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకటే గ్రేవీతో 2 రకాల కూరలు ఎట్లా చేయాలో చూసినా కదా. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.